ఇప్పుడు మొత్తం ఇట్లా దునుకుతున్నాయి కాంగ్రెస్ హయాంలో. ఇది ఒక గమ్మతైన ముచ్చటనే. ఇది ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను చంపిన భార్య, మద్యం తాగించి కారులో వెనుక నుంచి ఢీకొట్టించి హత్య, 66 లక్షల కోసం నలుగురితో కలిసి ప్లాన్, యాక్సిడెంట్గా చిత్రీకరించేందుకు యత్నం, ఖమ్మంలో ఘటన, 5 రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు. ఇది మనిషి దునపోత, అది నియమానాలే. మరి దీనికి ఏమైనా లవర్ ఉన్నాడా చూద్దాం ఆగు. ఏదో ప్లాన్ ఉన్నట్టున్నది. 66 లక్షల కోసం భర్తను చంపుకుంటా అదే యువతన్నా నిజంగా చంపుకుంటుందా? ఏదన్నా ప్లాన్ చేసిందా? ఇది పరేషానే ఉన్నది రా నాయన వీళ్ళతో. ఈ 4లో అంటాడు, 4లో వార్త, బీఆర్ఎస్ పొత్తు, ఫ్యూచర్ సిటీ, ఇది 3, 4 అంటాడు, 3 వస్తుంది 4 పెడితే, ఇది 4, 5 పెడితే 4 వస్తుంది అన్నట్టు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే భర్తను చంపించిన భార్య, 66 లక్షల కోసం నలుగురితో కలిసి ప్లాన్, ఖమ్మంలో ఘటన. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మరో నలుగురితో కలిసి భర్తను భార్య హత్య చేయించింది. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. ఈ అమానవీయ ఘటన ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించారు. ఖమ్మం నగరం గాంధీనగర్లో నివాసం ఉంటున్న చాగంటి రవి పాపం పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడంట. ఆయనకు భార్య చాగంటి ప్రశాంతి 40 సంవత్సరాలు అంట. ఇద్దరి మధ్యలో 15 సంవత్సరాల గ్యాప్ ఉంది. అందు గురించే ఈ వ్యత్యాసం వస్తుంది పాపం. తో పాటు బావమర్ది వరుసయ్యే దేశపోయిన శ్రీనివాస్ 30, జోగి రమేష్, జోగి వెంకటేష్, జోగి రాంబాబు ప్లాన్ ప్రకారం 66 లక్షలు ఇన్సూరెన్స్ చేయించారు. ఆ డబ్బులతో పాటు రవికి చెందిన ఎర్టిగా కార్ను కూడా అమ్ముకుందామని ప్లాన్ వేశారు. ప్రమాదంలో రవి మృతి చెందితే డబ్బులు క్లెయిమ్ చేయించవచ్చని, యాక్సిడెంట్ చేసి చంపుదామని స్కెచ్ గీశారు. ముందుగానే వేసిన ప్లాన్ ప్రకారం ఈ నెల 2న రవికి కాల్ చేసి మందు తాగుదామని బయటకు తీసుకెళ్లారు. రవికి బాగా మద్యం తాగించిన తర్వాత ఇంటికి వెళ్దామని చెప్పి రూరల్ మండలం ఎం వెంకటాయపాలెం ఊరి చివరన దించి ఆ నలుగురు ఆటోలో వెళ్ళిపోయారు. మద్యం మత్తులో ఉన్న రవి వెంకటాయపాలెం వైపు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం వెంకటేష్కు చెందిన కారును జోగి రాజ్ కుమార్ వేగంగా నడుపుకుంటూ వచ్చి రవిని వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో రవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం నిందితులు తనగంపాడు గ్రామానికి చెందిన వెంకటేష్ స్నేహితుడు దంచినాలు సురేష్ ఇంటి వద్ద కారును పెట్టి కవర్ కప్పి వెళ్ళిపోయారు. అనంతరం జరిగిన విషయం తనకు తెలియనట్లు రవి భార్య పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని ఫిర్యాదు చేసిండ్రు. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి కేసును వారం రోజుల్లోనే ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి ఒక కారు, ఆటో, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్టు SHO ముష్కర్ రాజు తెలిపినబ్బా. గ్రేటు సతీమణులు తయారవుతుండ్రా నాయన. ఒకడేమో కుక్కర్లో పెట్టి ఉడకబెడుతుంది, ఒకతేమో ముక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెడుతుంది, ఒకతేమో మొత్తం బాడీ పార్ట్స్ అన్ని కోసి కుక్కలకు నక్కలకి వేస్తుంది, ఊరికొకటి వేస్తుంది, ఇంకొకతేమో లవర్తో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను దిండుతో చంపేస్తుంది, ఇంకొకతేమో బాగా తాగించి ఇటువంటిది వాళ్ళ నలుగురిని పంపించి వాడికి ఫుల్గా తాగించి నడుచుకుంటే పోయేటువంటి ప్రాణం తీసేయాలి కదరా దరిద్రులారా. ఇప్పుడు సంబాగా ఉందారా? 66 లక్షల కోసం ఆశపడతారు, మంచిగా ఇప్పుడు చిప్పకూడదు తినబడతారు. వాడికంటే సోయలేదు, తాళి కట్టిండ్లు కదా తల్లి నీకు. భార్యాభర్తల బంధం 7 అడుగుల బంధం ఇదేనా అనేది? ఇట్లా తయారవుతుండేంద్రా నాయన ఆడోళ్ళు. పోరగాళ్ళు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతుంది ఇప్పుడు. ఘోరం రా నాయన, నార్మల్గా లేదు కథ. ఇక HPV వ్యాక్సినేషన్ ప్రారంభించిన మంత్రులు దామోదర్